ఫ్రెండ్స్ ఈరోజు సండే టూరు ఇక పొలాల్లో తెచ్చాము. చూడండి జనసేనలు అంతక బాగున్నాయి. మా ఎవడైతే ఫోటోలు తీసుకుంటుంది. సండే అక్కడ తిరిగి వైజాగ్లో అంటే గట్రా తిరిగాం. కానీ ఈ వారం అయితే మాత్రం ఏదైనా పల్లెటూరుకి వెళ్దాం అనుకున్నాం. అంటే మా ఊరు దగ్గరలోనే ఊరికి ఇచ్చాము. అక్కడ మొత్తం జనుసేనలు ఉన్నాయి. ఆ జనుసేనలోకి వచ్చి కాసేపు అలా సరదాగా తిరిగాము. తర్వాత మాది ఇదిగోండి జనసేనలోనే మా వాళ్ళు అయితే ఫోటోలు బాగా తీసుకుంటున్నారు. నాకు చాలా బాగుంది జనసేనలు అయ్యి. కానీ స్వచ్ఛమైన గాలి మొత్తం అంతా బాగా ఉంది. ఎప్పుడు చేయలేనంత ఎంజాయ్ అయితే మాత్రం బాగా చేసాము. తర్వాత ఈ దగ్గరలోనే మనది ఈ టేక్ తోట ఒకటి ఉంది. ఆ టేక్ తోటలోకి వెళ్ళి ఒకసారి చూద్దాము అది కూడా ఎలాగుందో. ఇదిగోండి ఇప్పుడు మనది టేక్ తోటలోకి వచ్చాము. ఒకప్పుడు మేము టేక్ తోట అయితే మాత్రం అన్ని ఆకులన్నీ రాలిపోయి మొత్తం కిందనే నడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇదైతే మాత్రం చూడండి సౌండ్ ఎంత సౌండ్. నడవడానికి అయితే మాత్రం చాలా భయం వేస్తుంది. ఇట్లా ఎలా అంటే మొత్తం ఇవి టేక్ చెట్లు మొత్తం ఆకులన్నీ రాలిపోయి కిందనే చాలా పోగ్గా ఉన్నాయి. అందులో పాములు ఉన్నాయి, ఏమున్నాయి కూడా తెలియట్లేదు. ఇక్కడైతే మాత్రం చాలా భయంగా ఉంది. కానీ మనం తిరగాలంటే మాత్రం ఇందులో తిరగలేము, ఎందుకంటే లాంగ్ కదా. ఈ చూడండి ఆకులు చూడండి ఎంత ఫుల్ రాలిపోయి ఉన్నాయో. కిందన పాములు గట్రా ఉంటాయి. అందుకని వీలైనంత తొందరగా మళ్ళీ ఇంకా బయటికి వెళ్ళిపోయి ఇంకా బయటని ఎదర ఒక చెరువు ఒకటి ఉంది. తర్వాత మనం చిన్నప్పుడు ఆడుకునే వయసులోని చింతకాయలు అని ఒకటి ఉండేవి. అవి కూడా ఆ చెట్టు ఒకటి కనిపించింది, అవి కూడా తీసుకున్నాం. అది కూడా మీకు పూర్తిగా చూపిస్తాము. ఒకసారి నీట్గా చూడండి. ఇప్పుడు ఈ తోటలోంచి అయితే మాత్రం మనం బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా భయంగా అనిపిస్తుంది. అంటే కిందనే మొత్తం ఆకులు రాలిపోయి ఉన్నాయి, పాములు గట్రా ఉంటాయి కాబట్టి ఇక్కడ రిస్క్ అని అనిపిస్తుంది. అందుకని దీని నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు జనసేన దగ్గరికి వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడికి స్టార్ట్ చేద్దాం వీడియో. అక్కడి నుంచి మనం మళ్ళీ జనం తోట దగ్గరికి వచ్చాము. మా వాళ్ళైతే తెగ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక చూడండి వాళ్ళు స్టెప్పులు తీసుకొని వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. మన పనిలో మనం ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. నాకు అప్పుడప్పుడు బయటకే అవుట్ ఆఫ్ వచ్చినప్పుడే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మా ఊళ్ళైతే మాత్రం చాలా బాగా మా ఎవడైతే తెగ ఆడుతుంది పువ్వులతోటి. ఇలాగ అప్పుడప్పుడు కాస్త సిటీకి అవుట్ ఆఫ్ వెళ్ళండి, చాలా బాగుంటున్నాయి. ఎప్పుడు సిటీలో తిరగడమే కాదు, సిటీ నుంచి బయటకు అవుట్ ఆఫ్ వస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. వాతావరణం కూడా గాలి కూడా ఫ్రెష్ గాలి తగులుతుంది. మీకు వీలైనప్పుడు అలాగా అవుట్ ఆఫ్ వెళ్ళి కాస్త తిరగండి, బాగుంటుంది. చూడండి పువ్వులు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. కూర్చో గడ్డి వీక్ కూర్చొని గడ్డి వీక్. కూర్చొని గడ్డి వీకుతుంది. ఈరోజు మా టూర్ ఎలాగుందో కామెంట్ చేయండి. ఈరోజు టూర్ అయితే మాత్రం చాలా బాగుంది. మొత్తం ఆడుతున్నాము. ఫోటోలకు మాత్రం తెగ పూలు తీసుకెళ్తుంది. ఇక్కడ ఇదే లొకేషన్లోనే ఒకటే షార్ట్స్కి వీడియో తీసాము. చూడండి ఇది షార్ట్స్లో వస్తుంది వీడియో. సాంగ్ యాడ్ చేసి ఈ వీడియో పెడతాము. ఇక ఈ జనసేన పక్కనే గొట్టి మీద అరటి చెట్టు వేసారు. ఇక అరటికాయలు అయితే కాసు ఉంది, చాలా బాగుంది. గొట్టికి ఇటు సైడు పెద్ద చెరువు ఒకటి ఉంది. ఈ చెరువుని ఆనుకొని అరటి చెట్లు వేసారు. అక్కడ చూడండి రకరకాల పక్షులు ఉన్నాయి. ఈ పక్షులు అయితే ఇంతవరకు నేను చూడలేదు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినట్టున్నాయి. ఈ పక్షులు అయితే వీడియోలోనే అంత క్లియరెన్స్ కనిపించలేదు, సారీ అండి. ఇది మన కెమెరా కాస్త మొబైల్ కెమెరా చేత
క్లియర్గా కనిపించట్లేదు. ఇగో ఇక్కడ చాలా మన నాటు కోళ్ళు ఎంత ఉంటాయో అంతే ఉన్నాయండి ఒక్కొక్క పక్షులు. అవి బాతుల టైప్లో ఉన్నాయి. తర్వాత మధ్యలో అదంతా ఒక పెద్ద గడ్డిలా ఉన్నది. అది ఎక్కువ నాకు తెలిసి డాబాల మీద వేస్తూ ఉంటుంది చూడండి, ఆ టైపు గడ్డి అనుకుంటాను. అది చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, చెరువు ఎంత పెద్దగా ఉందో. అగో అక్కడైతే మాత్రం పెద్ద పక్షులు లాంటివి ఉన్నాయి, అవి కోళ్ళ కన్నా పెద్దగా ఉన్నాయి. కాకపోతే మనది జుమ్ము అంత క్లియరెన్స్గా రావట్లేదు. అవి అయినా సరే చిన్నగానే కనిపిస్తున్నాయి. అవి ఏ పక్షులు కానీ చాలా బాగున్నాయి, కోళ్ళ కన్నా పెద్దగా ఉన్నాయి. అంత పచ్చడి చెరువు. పట్టుకో 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 పట్టుకోండి వాళ్ళు పట్టుకోండి, పట్టుకో పట్టుకో. చిన్నప్పుడు చింతకాయలని ఈ చింతకాయలు ఉండేవి, అవి ఇప్పుడు ఈరోజు మాకు కనిపించాయి. మళ్ళీ సేమ్ తీసుకొని అవి తింటున్నాము. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మీరు ఎప్పుడైనా అలాంటి తిని ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు తెలుస్తాయి కాయలు. అవే ఫ్రెండ్స్, అవే ఇవే చింతకాయలు. వాళ్ళు చూపించి ఇలా ఉంటాయి, ఒక ఊర్లో ఒకలా పిలుస్తారు. అదండి అవి ఇంకా అయితే పూర్తిగా మొగ్గలేదు. జీడిపప్పులా అనిపిస్తే పల్లీలు సీడ్స్ ఉంటాయి, ఇలా విత్తనాలు ఉంటాయి. అవి అయితే మాత్రం చాలా బాగున్నాయి. జ్ఞాపకాలు ఇవి. ఇప్పుడు పొలంలో చిన్నప్పుడు తెగ తినేవాళ్ళి. ఒకటి పెట్టి ఇవ్వండి, ఇదిలా తీసుకొని డైరెక్ట్గా తినేయడమే. లోన్ని పిక్క ఒకటి ఉంటుంది, ఆ పిక్క తీసుకొని ఇది తీసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఈరోజు సండేకి బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇలాగ అవుట్ ఆఫ్ వచ్చాము. తినేస్తాను పడేయాలా, తప్పులో పడేయాలా, దయచేసి ఆ లోన్లో ఉన్నది వైట్గా ఉన్నది ఒకటే తినాలి. జీడిపప్పులా ఉంటుంది చూడడానికి, సేమ్ జీడిపప్పులా ఉంటుంది. ఇక అవి తింటున్నాము. తర్వాత ఇక్కడ జంక్షన్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఏమైనా రీల్స్ తీసుకుంటే అంటే మాత్రం చాలా బాగుంది. సిటీలో ఇరికిరిగ్గా తిరిగే కన్నా ఇలాగా అప్పుడప్పుడు నెలకు ఒక ట్రిప్ అయినా మాత్రం ఇలాగ అవుట్ ఆఫ్ అయ్యండి, చాలా బాగుంటుంది. దా ఫ్రెండ్స్, ఇక ఇంటికి వెళ్ళిపోదాము. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు తిరిగాము, దగ్గర 2 గంటలు 3 గంటలు తిరిగాము. ఇప్పుడైతే ఇంకా బైక్ దగ్గరికి వచ్చేస్తున్నాము. ఆల్రెడీ మా వాళ్ళు వచ్చేసారు బైక్ దగ్గరికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.